హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీలో రైతులకు రూ. 10 శుభవార్త రావడం జరిగింది. ఈ జూన్ నెలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు. సో మొదటి విడత డబ్బులు ఎంత విడుదల చేస్తారు, ఏ తేదీని ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రూ. 10 శుభవార్త రావడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు. అందులో భాగంగానే చూసుకుంటే ఈ పథకానికి సంబంధించి సంవత్సరానికి 20,000 రూపాయలు విడుదల చేస్తారు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 20,000 రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి విడుదల చేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు విడుదల చేస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి మొత్తంగా 20,000 రూపాయలు విడుదల చేస్తారు. సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 14,000 రూపాయలను 3 విడతల్లో విడుదల చేస్తారు. సో ఒక్కొక్క విడతకు ఎంతెంత విడుదల చేస్తారో చూసుకుంటే మొదటి విడత కింద 5,000 రూపాయలు, అలాగే రెండో విడత కింద 5,000 రూపాయలు, తరువాత మూడో విడత కింద 4,000 రూపాయలు ఈ విధంగా విడుదల చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అన్నదాత సుఖీభావ మొదటి విడత డబ్బులను ఈ జూన్ నెలలో విడుదల చేయబోతున్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే దాదాపుగా ఈ పథకానికి సంబంధించి 6,300 కోట్లను బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి కౌలు రైతులకు కూడా విడుదల చేయబోతున్నారు. కౌలు రైతులతో కలిపి 54 లక్షల మంది రైతులకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఈ జూన్ నెలలో ఏ తేదీని విడుదల చేస్తారంటే ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. మ్యాక్సిమం మనకు ఈ జూన్ 10వ తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు. ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేశారు. కొంతమంది అప్లై చేసుకున్నారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా రైతులు ఈకేవీసీ చేసుకోవాలి. అలాగే ఎవరైనా ఆధార్ కార్డ్ అనేది 10 సంవత్సరాలుగా ఇప్పటి వరకు కూడా ఒకసారి కూడా అప్డేట్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు. అలాగే రైతులు ఫార్మర్ డిజిటల్ కార్డ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.